మీరు ఏమైనా చేసుకోండి, నేను చదువుతూనే ఉంటాను. ఎంతగా అంటే ఈ ప్రపంచంలోని నేల అంతా అయిపోయేదాకా, ఇంకా మీరు నీళ్లు పోసి అలసిపోయి ఆగిపోయేదాకా. చూడండి శెట్టి గారు, ఒక నిజమైన గురువుకి తన శిష్యుడి భవిష్యత్తు గురించి, సామర్థ్యం గురించి నాకు చాలా బాగా తెలుస్తుంది. మరో విషయం, మీరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని నీళ్లు పోసి ఆపాలనుకున్నా భీమరావుని ఆపటం అసాధ్యం. చూస్తుండండి, వీడు చదువు కోసం సముద్రాన్ని దాటుకుని వెళతాడు. చాలా దూరం, 7 సముద్రాలు దాటి వెళ్ళి విద్యను అభ్యసిస్తాడు. ప్రపంచంలో అత్యుత్తమమైన విద్య లభించే చోటికి ఇంకా భీమరావు మీ అందరికీ అందనంత దూరం వెళ్తాడు. మీరు నిర్మించిన జాతి ధర్మాల అడ్డుగోడ వాడిని తాకని కూడా తాకలేదు. మీరు మీ అసూయ ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేరు. అర్థమైంది గురువుగారు. మీరే ఈ భీమరావుని నెత్తిన ఎక్కించుకుని అసత్యాలు చెప్పి వీడి బుర్రని బాగా పాడు చేశారు. ఇంకిప్పుడు విదేశాలకు వెళ్తాడని ఊహలు రేపుతున్నారా? ఈ తక్కువ జాతి వాడిని వైస్రాయిని చెయ్యాలని కంకణం కట్టుకున్నారా? సరే, ఆ ముచ్చట కూడా చూద్దాం. సోదరులారా, మీరందరూ ఇళ్లలో నుంచి నీళ్లు తెచ్చి భీమరావు ఎక్కడ చదువుకుంటే అక్కడికల్లా మనం వీడి వెంటే వెళ్దాం. వీడిని మాత్రం మనం చదువుకోనివద్దు. భీమరావు, ఈ నోట్స్ నువ్వే తీసుకో. ఎందుకంటే నా దగ్గర పుస్తకాలు లేవు. మా నాన్న పుస్తకాలు కొనివ్వమంటే కొనివ్వడన్నాడు. ఇంకా ఈ నోట్స్ నేనేం చేసుకుంటాను? అందుకే ఇది నువ్వే తీసుకో. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నీ నోట్సులు వీడికి ఇస్తావా? అది ఈ తక్కువ జాతి వాడికి. ఇస్తాను. ఇప్పుడు నువ్వు నాకు పుస్తకాలు కొనివ్వకపోతే ఇంకా ఈ నోట్స్లన్నీ నేనేం చేసుకుంటాను? ఈ భీమరావుకి ఇస్తే వీటిని ఇతనైనా వాడుకుంటాడు. నీకు పుస్తకాలు కావాలంతేగా? పద, కొనిస్తాను. కానీ ఈ నోట్సులు నువ్వు వీడికి ఇవ్వద్దు, తెలిసిందా? పద. ఇప్పుడు ఇవి అపవిత్రం అయిపోయాయి. వీటిని నేను ఎలా తిరిగి తీసుకుంటాను నాన్నా? అతి తెలివి చూపిస్తున్నావా? పద, నువ్వు ఇంటికి పద, నీ పని చెప్తాను. అరే, నువ్వేంటి వాడికి చెప్పేది? ఏది తప్పో ఏది ఒప్పో ఆ పిల్లోడే చెప్పాడు. వీడు అవసరం ఉన్న వాళ్ళకి ఆ పుస్తకం ఇచ్చి చాలా మంచి పని చేశాడు. నువ్వు వాడికి పుస్తకాలు కొనాల్సిన డబ్బుల్ని దానధర్మాలు చేశావు. అది తప్పు. ఇప్పుడు నువ్వు వాడిని కొట్టి తిట్టి నీ కోపాన్ని తీర్చుకోవాలనుకుంటే వాడి దృష్టిలో నువ్వు దిగజారిపోతావు. ఇక మీదట ఏం చేసినా బాగా మంచి చెడు ఆలోచించి చెయ్యి. పద భీమరావు. వీడితో స్నేహం చేయాలని అంతో ఊలాటంగా ఉందిరా? సేటు గారు, వీడి చెయ్యి వదిలిపెట్టండి. ఇది మా ఇంటికి సంబంధించిన వ్యవహారం, మేము చూసుకుంటాంలే. వీడికి బుద్ధి చెప్పు. పదరా. నన్నేం చేయమంటావు అక్క? మన రామ్జీని కలిసి మాట్లాడదామని నేను గోరేగాం వెళ్ళాను. కానీ నేను రామ్జీతో మాట్లాడటం చూసి ఆ జీజాబాయి భరించలేకపోయింది. ఇంకెప్పుడు రామ్జీని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దని తను నాతో నిర్మోహమాటంగా చెప్పేసింది. జీజాబాయి ఒకతనితో కబురు పంపించింది. భీమ్ అన్నయ్యకి ఉత్తరం రాసి చెప్పాలంట. ఆయన మాకు డబ్బులు పంపించక్కర్లేదని. ఏంటి? అసలు ఆ జీజాబాయి ఆలోచన ఇంత నీచంగా ఉంటుందని నేను అనుకోలేదు. తను సర్వనాశనం చేసేసింది. అవును, తను తప్పు చేసింది. కానీ ఇది మంచిదేలే. పిల్లలు చిన్న వయసులోనే బతుకు పోరాటాన్ని నేర్చుకున్నారు. బహుశా ఇది వాళ్ళ భవిష్యత్తుకి మంచిదే కావచ్చు. కానీ అక్క, వర్తమానం చాలా కష్టంగా మారింది. పిల్లల బాల్యం నాశనం అయిపోయింది కేవలం ఆ జీజాబాయి స్వార్థం వల్లే. నువ్వు ఈరోజు నాకు నోట్సులు ఇచ్చావు. నేను నీకు పాఠ్యపుస్తకాలు ఇస్తాను. ఎందుకంటే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవటం వల్ల
విద్యా వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుంది. అరే భీమరావు, అటెక్కడికి వెళ్తున్నావు? మనం బడికెళ్ళేదారు ఇటు కదా. గురువుగారు, సమయం 10 అయ్యుంటుంది. ఎవరైనా వకీల్ని కలిసి నిరూపించాలి కదండి మా బాలా అన్నయ్య తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడని. అప్పుడు తనకి జామీను దొరుకుతుంది. కానీ వకీల్ నీ మాట వినాలంటే భీము, ముందు నీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులున్నాయా నీ దగ్గర? ప్రయత్నిస్తాను గురువుగారు. కానీ డబ్బు లేదని మా బాలా అన్నయ్యకి న్యాయం జరగకపోతే అది చాలా తప్పు కదా. సరే పద, నేను కూడా వస్తాను నీతో పాటు. పద. అక్క, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచక్క. అక్క, దీన్ని భీమ్, బాలా, ఆనంద్ ఎవ్వరూ తీసుకోరు. అందుకే నేను నీకిస్తున్నాను. నేను ఇచ్చినట్టు నువ్వు వాళ్ళకేం చెప్పొద్దు. నేను మన జాతి వాళ్ళందరం కలిసి ఈ డబ్బు పోగు చేసి మీకు ఇస్తున్నాం. అక్క, దయచేసి నువ్వేం మాట్లాడద్దు. నువ్వు ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఒట్టే. వద్దు పురంజన్, నేను తీసుకోలేను. అక్క, నువ్వు దయచేసి ఈ విధంగా అనొద్దు. మేమందరం కూడా ఈ కుటుంబంలో భాగమే కదక్కా. ఇప్పుడు మేము ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? నిజం చెప్పాలంటే ఈ కుటుంబం మాకు ఎన్నో విషయాలు నేర్పించిందక్క. అవన్నీ మాకు రామ్జీ, భీంబాబే నేర్పించారు. కాబట్టి మాకు కూడా కొంత బాధ్యత ఉంటుందక్క. మేం కూడా ఈ కుటుంబం కోసం మాకు చేతనైనంత సాయం చేసి తీరాలి. నేను వెళ్ళొస్తానక్క. పురంజన్ బాబాయ్, మేమిద్దరం ఆడపిల్లలం. అందుకే మమ్మల్ని మా అన్నదమ్ములు పనిచేయడానికి ఒప్పుకోరు. కానీ మేమిలా చాటుమాటుగా పరాయి వాళ్ళ సహాయం తీసుకొని మా అన్నదమ్ముల ఆత్మాభిమానాన్ని మేము బలహీనపరచలేము. అందుకని ఈ డబ్బులు మేము తీసుకోము. మీరే తీసేసుకోండి. ఆశీర్వదించండి చాలు, మా అన్నదమ్ముల ముగ్గురు సఫలం అవ్వాలని. కానీ నేను పరాయవాణ్ణి కాదు కదా మంజులా. కానీ మా అన్నతమ్ముల పోరాటం ముందు మేము ఇంకా మా అన్నతమ్ములు తప్ప మిగతా వాళ్ళందరూ పరే వాళ్ళే. కానీ నువ్వేం తప్పుగా అనుకోకు పురంజన్ బాబాయ్. పెద్ద మనసుతో మా బాధ అర్థం చేసుకో. మీరిద్దరూ ధన్యులమ్మా. నేను జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుంచుకుంటాను. మన భీమ్రావ్ తన జీవితంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితులతో సంఘర్షణ చేస్తున్నప్పుడు, ఆఖరికి తన తండ్రి కూడా తోడుగా లేనప్పుడు తన అక్కలిద్దరూ ఎంతో ధైర్యంతో తనకి తోడుగా నిలిచారు అని. తులసి, మంజుల, రండి. మేము నీకు సహాయం చేశాము డబ్బులు సంపాదించడానికి. ఇప్పుడు చూడు, నీ కారణంగా మేమందరం జైల్లో ఇరుక్కున్నాం. అసలు నువ్వు ఇంత నీతివంతుడు అయితే మరి మాతో పాటు ఎందుకు వచ్చావు? మొత్తం అంతా నాశనం చేశావు నువ్వు. అరే వీడేం చేసుంటాడు? ఇదంతా వీడి చిన్న తమ్ముడు భీమరావే చేసుంటాడు. ముందు ఇక్కడి నుంచి బయటపడినవ్వండి. అప్పుడు ఆ భీమరావుకి తగిన బుద్ధి చెప్తాం. ప్రయత్నించి చూడండి. సతారా మొత్తం ప్రయత్నించిందిగా మీరు కూడా ప్రయత్నించండి. కానీ మీరేమీ చేయలేరు. మీరు చేయగలిగిందల్లా ఒక్కటే, వెళ్ళి వాడితో బుద్ధి తెప్పించుకొని రావడం. బుద్ధి వచ్చిందంటే ఇలాంటి దొంగతనాలు, దోపిడీలు చేయరు. ఏదైనా మంచి పని చేస్తారు. ఇప్పుడు మేము తక్కువ జాతి వాడి దగ్గర బుద్ధి నేర్చుకోవాలా? నేర్చుకోకు. ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల తక్కువ జాతి వాడినైనా నేను నువ్వు ఒకే చోట ఉన్నాం. మనమందరం ఒకటైపోయాము. అసలు నిన్ను ఒకటవడం జరగని పని.
సేట్ గారు మమ్మల్ని విడిపించడానికి వచ్చారా? టీ కొట్టు మంగేష్కి ఇంకా ఈ ఇద్దరు దొంగలకి నేను జామీన్ ఇవ్వడానికి వచ్చాను. వీళ్ళందరూ ఇక్కడి నుంచి హాయిగా నవ్వుతూ వెళ్ళిపోతారు. ఇక మిగిలింది నువ్వే. నువ్వెక్కడే మగ్గి చావు. పూచీకత్తు డబ్బులు వీళ్ళని వదిలిపెట్టండి. వకీల్ గారి కాగితాలు చూడండి. కానిస్టేబుల్, వాళ్ళ ముగ్గురిని వదిలిపెట్టు. నువ్వు పెద్ద నీతివంతుడు అయ్యావుగా. ఇప్పుడు చూడు నీ నీతి నిన్ను ఇప్పుడు ఎన్ని కష్టాలు పెడుతుందో. నువ్వు ఇక్కడే మగ్గిపో. మేము ఇక్కడి నుంచి బయటపడుతున్నాం. మీ అందరికీ ఆకలేస్తుండొచ్చు. రండి, వెళ్లే ముందు భోంచేసి వెళ్ళండి. ధన్యవాదాలు సేట్ గారు. పదండి, అన్నం తినండి. ఇప్పుడు అందరికీ అన్నం తినే అదృష్టం ఉండదుగా. వీడింట్లో ఎప్పటికే అందరూ ఆకలితో చస్తున్నారు. వాళ్ళు వీడి కోసం భోజనం ఎక్కడి నుంచి తెస్తారు? పదండి. సేట్ గారు. గురువుగారు, లాయర్లంతా చాలా డబ్బులు అడుగుతున్నారు. మనం అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామండి? అదే ఇప్పుడు సమస్య. ప్రభుత్వ లాయర్లు కూడా కేసు తీసుకోరు. వాళ్ళకి జాతి ధర్మం అడ్డం వస్తుంది. స్వామీజీ నాకు నచ్చజెప్పారు. మనందరం ఒకే జాతి, అందుకనే ఒకరికి ఒకరం అండగా నిలబడాల్సి ఉంటుందని. రే మీరిద్దరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి. మీ ఇద్దరిని రమ్మన్నారు. అరే మీరు తినండి రా. వీళ్ళ కుటుంబంలో అందరూ నాటకాలు రాయలే. నాకు బాగా తెలుసు. మీరు తినండి. సేట్ గారు, సుష్టిగా తిన్నాను. అసలు మీరుండగా మాకు దేనికి లోటు ఉండదు. అయినా ఎవరి అదృష్టం ఎవరికి వస్తుంది? ఇంత కమ్మడి భోజనం ఉండదులేండి. ఏమైంది భీమరావు? నీ అన్నను విడిపించలేకపోయావా? నన్ను చూడు, నా దగ్గర డబ్బులు ఇంకా సత్తా రెండూ ఉన్నాయి. మేము దొంగల్ని కూడా విడిపించాం. కానీ నీ అన్న నీతిమంతుడు కదా, అయినా ఇంకా లోపలే ఉన్నాడు.
మరి నీకు దమ్ముంటే నీ అన్న బాలాన్ని విడిపించు చూద్దాం. అంబేద్కర్ గురువుగారు, మీరు కూడా వెళ్ళండి మీ శిష్యుడి తోక పట్టుకొని. అలాగే నీ జాతిని, నీ స్థాయిని నీ శిష్యుడి జాతి స్థాయిలో కలిపేసుకోండి. ముందు ముందు ఏమైనా పనికొస్తుందేమో. ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళు. వకీలును పెట్టుకునే స్తోమత లేదు గాని పోరాడతాడంట పెద్ద మగాడు. భీమ్ భీమ్ బాలా అన్నయ్య, మీరు వాళ్ళని వదిలేశారు, కానీ మా అన్నయ్యని మాత్రం ఇంకా లోపలే ఉంచారేంటి సార్? చూడు, వకీలు జామీను పేపర్లు పంపించాడు. ఇంకా జామీన్కి పూచీకత్తుగా డబ్బులు కూడా చెల్లించారు. నువ్వు కూడా వెళ్ళి తీసుకురా. మీ అన్నయ్యని కూడా వదిలేస్తాం. అది మాకు తెలుసండి. డబ్బులు ఇస్తే వకీల్ గారు జామీన్ పేపర్లు రెడీ చేస్తారని. చూడండి, ఇది చట్టం రూల్. నా చేతిలో ఏమీ లేదు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ ఇది చాలా తప్పు. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని వదిలేశారు మీరు, కానీ మా అన్నయ్యని ఇంకా లోపలే ఉంచారేంటండి? ఇందాక నుంచి చూస్తున్నాను, రెచ్చిపోతున్నారు మీరు. వెళ్ళండి ఇక్కడి నుంచి. గురువుగారు, గురువుగారు, న్యాయం కోరి వచ్చిన వ్యక్తిని మీరు ఇలా మెడపట్టుకొని గెంటేస్తే ఇక ఈ సమాజం ముందెప్పుడూ సవ్యంగా నడవలేదు. నేను ఇలా అడగలేదే. నేను దయదలిచి మా బాలా అన్నని వదిలిపెట్టండి సార్ అని నేను ఇది అడగడానికే వచ్చాను, మీరు వాళ్ళని ఎలా వదిలిపెట్టారని. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది న్యాయం డబ్బుకి శక్తికి ఎలా అమ్ముడుపోతుందో అని. అయిపోయిందనే ఉపన్యాసం. ఏదేం చేయాలో మాకు తెలుసు, కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పద భీమరావు, ఇంకేదైనా మార్గం వెతుకుదాం. మారుతుంది. ఈరోజు కాకపోతే రేపు ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. అప్పుడు అందరికీ న్యాయం దొరుకుతుంది. న్యాయాన్ని కొనడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా, చట్టాన్ని శాసించడానికి శక్తి ఉన్నా లేకపోయినా. ఇక ఇప్పుడు నా జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం ఇదే. ఈ వ్యవస్థలో పరివర్తన తేవటం, ప్రజలందరికీ గౌరవంగా జీవించే హక్కుని కల్పించటం. పదండి గురువుగారు. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట పతివి భీమ గర్జనే. నాయకుడేనే భీమరావ్, మహానాయకుడేనే భీమరావ్, నాయకుడేనే భీమరావ్. వేలడంత లేడు వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే మనం చూస్తూ వింటూ నిలబడ్డాం. ఏదేదో వాగుతున్నాడు, హక్కులు అధికారాలుంటూ. నేను చూశాను. ఈ పిల్లాడు సామాన్యుడు కాదు. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. ఈ జానుడున్న పిల్లాడే తన సొంత అన్నయ్యని చట్టం చేతికి అప్పగించాడు. అలాగే తను అందరికీ భిన్నంగా మాట్లాడతాడు. జనాలు చట్టమంటే ఉచ్చనుకొని దానికి దూరంగా ఉంటారు. ఇరుక్కున్నారంటే ఏదో ఒక రకంగా దీంట్లోంచి బయటపడి పారిపోతుంటారు. కానీ భీమరావ్ ఎప్పుడు ఇదే చెప్తాడు, సార్, ఈ వ్యవస్థని మారుస్తానని. మార్చచ్చు, మార్చకపోవచ్చు, కానీ ధైర్యం చూపిస్తున్నాడుగా. అయితే వాడికి సెల్యూట్ చేయి. ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండు నువ్వు ఇలా మాట్లాడటం తప్పని తెలీదా నీకు? నీకు కనిపించట్లేదా? ఆ భీమరావు వాడి జాతి కోసం పోరాడుతున్నాడు. భీమ్రావ్ అంబేద్కర్, నేను కోరుకుంటున్నాను నువ్వేదైతే చెప్తున్నావో అది ఖచ్చితంగా చేస్తావు. అప్పుడు నేను నీకు సెల్యూట్ చేస్తాను.
ఆ దేవుడు ఇంకా ఏ ఆడదానికి ఇలాంటి బతుకివ్వకూడదు. మొగుడు ఇంటిని కుటుంబంగా మార్చలేకపోయాడు, పైగా అనాథాశ్రమంలా మార్చాలని చూస్తున్నాడు. నా కడుపున పిల్లలొద్దంట గాని దారిన పోయే దానయ్యని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి నా నెత్తి నెక్కించాడు చూడు.